అంతా అయిపోయిన తర్వాత యుద్ధకాండ పూర్తయ్యాక అగ్నిహోత్రుడు పైకి తీసుకొచ్చి సీతమ్మ రూపంలో వేదవతే ఉంది కాబట్టి ఈమెని కూడా స్వీకరించమంటే రామావతారం ఏకపత్ని వ్రతం, వెంకటేశ్వరావతారంలో పద్మావతిగా స్వీకరిస్తానని ప్రమాణం చేశాను. అందుకని అమ్మా అదిగో పద్మావతి అక్కడ పుట్టింది ఆకాశరాజు కూతురుగా, నువ్వు వెళ్ళి పిల్లనడుగమ్మా అన్నాడు. అమ్మ వెడుతోంది పిల్లని అడగడానికి. కానీ తీరా అమ్మ వెళ్లి పిల్లని అడిగిన తరువాత ఎక్కడో ఆ కొండల్లో తిరిగే పిల్లాడికి మేం పిల్లని ఎక్కడిస్తాం, ఆ పిల్లాడి ప్రవర తెలుసా, ఎవరి కొడుకు, ఎవరి తండ్రి, ఎవరు తాత అని అడుగుతారో ఏమో, అమ్మ చిన్నపుచ్చుకుంటుందేమోనని ముందే వెళ్లి ఆకాశరాజు భార్య ధరణీదేవిని ఆ పిల్లని తనకే ఇచ్చి పెళ్లి చేసేటట్టుగా వాళ్ళని సిద్ధం చేయడం కోసమని ఎంత అమ్మ మీద ప్రేమ, ఎంత మహానుభావుడు అన్నమాటకి నిలబడతాడు, ఎంత కారుణ్యం అండి. ఆయన కర్మ సోది చెప్పేవాడి వేషం వేసుకున్నాడు వెంకటేశ్వరుడు. ఇవన్నీ కథలనుకుంటున్నారేమో, యథార్థంగా జరిగిన వృత్తాంతాలు. అందుకే కదా ఇప్పటికీ మనకి కళ్యాణ శ్రీనివాసం ఉంది. అక్కడ 6 నెలలు ఉన్నాడు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో. పెళ్ళవగానే కొండెక్కకూడదు, ఆ పైకెక్కి ఉండకూడదు అని చెప్పి. అందుకే మహానుభావుడు సోది చెప్పేటటువంటి వేషంలో తల్లి కన్నా ముందే ధరణీదేవి మందిరానికి వెళ్ళాడు, ఆకాశరాజు గారి అంతఃపురానికి. ఆ ముందు అక్కడంతా సోది చెప్పేదానిగా తిరుగుతూ ఆ తెలుపు నలుపకు వెంట్రుకలు తెలుపు తలపైన అలవారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెటి సోయ గంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజ సొర బుర్రపై పలికిడి తీనియ పాట పుట్ట పెదవి దిగదారు ఇత్తడి పొడల సొట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రమము పెట్ట మంచి ఎరుకత వచ్చేసిరి మించున్నట్లు. సోది చెప్పేదాని వేషం ఎంత గమ్మత్తుగా కట్టాడంటే సోది చెప్పేవాళ్ళు ఒక్కళ్లే వెళ్లరు, కొడుకును కూడా తీసుకెళ్తారు. వాళ్ళు ఓ పమిటి కొంగులో ఉయ్యాల్లా కట్టి అందులో పసిపిల్లాన్ని పట్టుకుని ఆ పెద్ద ఆనపకాయని లోపల ఉన్న గుజ్జంతా తీసి ఎండబెట్టి దాన్ని ఒక కర్ర కట్టి తీగలు కట్టి దాని మీద టింగ్ టింగ్ అని మోగించుకుంటూ వెడుతుంటారు. అలా సోది చెప్పేవాళ్ళు ఎలా వెడతారో అలాగే మారాడు. తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నియలవారు తాటాకు బుట్ట. కొంచెం మధ్య వయస్సులో ఉన్న ఆడదానిలా తెలుపు నలుపు అవుతున్న వెంట్రుకల మీద ఓ తాటాకు బుట్ట ఒకటి పెట్టుకున్నాడు, ఇచ్చిన బియ్యం అవి పుచ్చుకోవడానికి. ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొప్పు నింపెడి సోయ గంపు సొట్ట. యవ్వనం అయిపోయి కొద్దిగా ఇంకా మధ్య వయస్సులోకి వెళ్ళిపోతున్నటువంటి ఆడవారిలా బుగ్గ మీద కొంచెం సొట్టలు పడినట్టుగా ఓ చిన్న సొట్ట. తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట చక్కగా నింప పూసల సరుల గుట్ట. ఆ సోది చెప్పేవాళ్ళు రంగురంగుల పూసలు పెద్ద పెద్ద మాలలన్నీ మెళ్ళో వేసుకుంటారు. అన్ని మాలలు మెళ్ళో వేసుకున్నాడు సోది చెప్పేదానిలా మారిపోయి. ఆ తరువాత గజకుంభముల మించు నిజసొర బుర్రపై పలికెడితే నిజ పాట పుట్ట. ఆ ఆనపకాయ బుర్రతో తయారు చేసినటువంటి ఒక చిన్న పరికరాన్ని ఇలా చేత్తో పట్టుకుని దాన్ని మోగించుకుంటూ వెడుతున్నాడు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సొట్ట. ఇక్కడ పెట్టుకున్నటువంటి ఆభరణం ఇలా కింది పిది వరకు వేలాడుతుంటుంది. వీళ్ళు అన్నం ఎలా తింటారా, ఇది అడ్డం రాదా అనిపిస్తుంది మనకి. ఇక్కడ వరకు వేలాడుతున్నటువంటి ఓ ముక్కుకి ఆభరణం. కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. ఏదో ఇంత బొట్టు కాదు, ఇంత బొట్టెట్టుకుంది. ఆ సోది చెప్పే ఆవిడ ఇంత బొట్టెట్టుకుని వాళ్ళు పెద్ద పెద్ద బొట్టెట్టుకుంటారు. కలికి నెలవంక కుంకుమ చెలువు పుట్ట. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఇంకో పిల్లాన్ని ఎందుకు పడుకోబెట్టుకుంటాడు, ఆయన పద్మనాభుడు కదా. ఆ పద్మనాభుడు నాభికమలంలోంచి పుట్టినవాడు బ్రహ్మగారు కదా. అందుకని చతుర్ముఖ బ్రహ్మగారి పసిపిల్లాన్ని చేసి ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు. ఆ పక్కన ఉయ్యాల్లో పడుకోబెట్టుకుని ఆ ఉయ్యాల అంటే ఆ పవిట కొంగునే ఉయ్యాల్లా చేసి అందులో పడుకోబెట్టుకుని తీసుకెళ్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మ ఒడిలోన బాలుడై రమము పెట్ట మంచి ఎరుకత వచ్చేసిరి మించున్నట్లు. సోది చెప్పేటటువంటి వాళ్ళు ఎలా వస్తారో అలా వచ్చి అన్నీ చెప్పేస్తున్నాడు అందరికీ. ఆ ధరణీదేవి చెలికెత్తలు చూసి అమ్మ చాలా బాగా చెప్తున్నాడు, ఏమిటో ఈ మధ్య పద్మావతీదేవి బెంగ పెట్టుకున్నట్టుగా కూర్చుంటోంది, అసలు ఈ సోది చెప్పి ఆవిడ్ని తీసుకొస్తాం, ఆవిడ్ని అడగండి అమ్మా అన్నారు. గబగబా లోపలికి తీసుకొచ్చారు. సోది చెప్తానమ్మ సోది అంటున్నాడు. అలాగే చెప్తూ కానీలే అంటే వాళ్ళు సోది చెప్పడం అంటే మామూలుగా ఏం చెప్పరు. పెద్ద పళ్ళెల్లో మీరు బియ్యం పోస్తే ఆ బియ్యాన్ని అంతటినీ ఇలా చేత్తో నలిపి పిసికి 3 గొప్పుల కింద పోసి ఓ చెయ్యోటి పట్టుకుని ఆ చేతి వేలు పట్టుకుని ఒక్కొక్క దాని మీద పెట్టించి ఆ తర్వాత ఏ కుప్ప మీద వేలు పెట్టించారో అక్కడ కొన్ని నిజాలు చెప్తూ అలా వేలు దాటిస్తూ చెప్తూ ఉంటారు సోది చెప్పేవాళ్ళు. మహారాజు గారి భార్య అంటే ఆవిడ బియ్యం పట్టుకొస్తే ఏం బాగుంటుంది. అందుకని
పసిడి పళ్ళెములోని పండు ముత్యములా గద్దె కొలది చూచి కరముజాపి ముత్యములను పిసికి మూడు రాసులు చేసి మధ్యరాశియంతో మనసు నిలిపి బంగారు పళ్ళెంలో ముత్యాలు పోసి తీసుకొస్తే ఆ ముత్యాలన్నీ 3 కుప్పలు చేసి ఆ ధరణీదేవి చెయ్యి పట్టుకుని సోది చెప్తానమ్మా, చూడు ఎందుకు నీ కూతురు బెంగగా ఉంటుందో చెప్తాను చూడు, నువ్వేం చెప్పకమ్మా నేను చెప్పేస్తాను కదా నీకు కారణాలన్నీ అన్నాడు. అని ఆ చెయ్యి పట్టుకుని ఇలా పెట్టాడు. అప్పటికి ఒళ్ళో ఉన్న పిల్లాడు క్యారని ఏడుపు మొదలెట్టాడు. వీడోడమ్మా చెప్దామంటే సమయానికి ఏడుస్తుంటాడు, వీడికి ఏమన్నా కాస్త పాయసాన్నం పెడితే కానీ ఊరుకోడమ్మా కాస్త అన్నం పెట్టండి అన్నాడు. అంటే పాయసాన్నం పట్టుకొచ్చి ఆ పిల్లాడికి పెట్టమన్నారు. వాడు నోట్లో పెడితే వాడేమో ఏడుస్తున్నాడు, తింటలేదు. వీడికి ఇదో బుద్ధి, నేను తింటే కానీ తిండవు అన్నారు. శ్రీమన్నారాయణుడు తినకుండా బ్రహ్మగారు తింటాడా కొడుకు, అందుకని తను కొంచెం తిన్నాడు, బ్రహ్మగారికి కొంచెం పెట్టాడు. స్వామి పెట్టిన పాయసాన్నం తిని బ్రహ్మగారు ఒళ్ళో పడుకున్నారు చక్కగా. ఇప్పుడు ఆయనేమో ఆ సోది చెప్పడం మొదలెట్టేవాళ్ళగా పెద్ద తాంబూలం ఒకటి వేసుకుని నోటు ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు సోది చెప్పేవాళ్ళు వెంటనే సోది చెప్పేయడం మొదలుపెట్టారు. వాళ్ళు పెద్ద ప్రార్థన చేస్తారు, వాగ్బలం కావాలి, మా వాక్కు మీద ఈశ్వరుడు నిలబడాలి. ఓ పెద్ద ప్రార్థన మొదలెట్టాడు. స్వామి శ్రీయప్పతిగా నెలకొన్నవాడా, ఏదాలు బొమ్మన్నకి చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సగసైన దేవా, చేకొన్న బాలుండి చేకొన్నవాడా, మరుగుజ్జు రూపాన మహి కొన్న దేవా, దొరకడకరాయన్న దొంగల్లరాయ నల్లగా ఉండేటి చల్లన్ని దేవా, బుద్ధావతారుడా ముద్దైన దేవా, పెద్దగా వచ్చేటి సక్కున్న దేవా, బ్రహ్మాండనాయుడా భక్తరక్షకుడా, బదరినారాయుడా బంధమోత్సకుడా, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కాళహస్తి జ్ఞానప్రసూనాంబ, ఉజ్జయిని మహాకాళి, వాక్కీయరే నాకు వాక్కీయరే, మంచి వాక్కీయరే నాకు వాక్కీయరే అన్నాడు. అని అక్కడి నుంచి ఆవిడ చెయ్యి పట్టుకుని ఎడమ చెవి చూపితే బుర్రిదే అనుకో, గడ్డం చూపితే బుర్రోడు అనుకో, తల్లి నీకు లేక లేక పుట్టిందే అమ్మ, ఆ పిల్ల పేరు పద్మావతే తల్లి, ఆయమ్మ పూర్వజన్మలో లక్ష్మీదేవే అమ్మ, నీ ఇంట పుట్టిందే తల్లి, ఎన్ని జన్మలెత్తినా ఆవిడికి మొగుడు బొల్లిగద్దనికి తిరిగేటటువంటి ఆ పంగనామాల వాడే అమ్మ, వాడు ఆ 7 కొండలెక్కి కూర్చున్నాడే తల్లి, ఉద్యానవనంలో చూసి అప్పటి నుంచి నీ బిడ్డ మనసు పారేసుకుందే అమ్మ, నా మాట వినవే తల్లి, నీ బిడ్డనిచ్చి పెళ్లి చేశావా లోకాలన్నీ సంతోషిస్తాయే అమ్మా, కాదన్నావంటే ఉపద్రవమే తల్లి అన్నాడు. అంటే పొంగిపోయింది ధరణీదేవి. అప్పుడు కోరి చెప్పే ఆవిడ ఎన్ని నిజాలు చెప్పేసిందో అనుకున్నాడు. కొన్ని నిజమేనమ్మా, ఎవరో మహానుభావుడు పంగనామాలు పెట్టుకుని తిరుగుతుంటట, ఊర్ధపుండ్రాలు హైమోర్ధపుండ్ర జహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండల చారునీశం, మహానుభావుడు శ్రీ మహావిష్ణువు తప్పకుండా ఇచ్చి పెళ్లి చేస్తామమ్మా. ఆ ముత్యాలన్నీ ఆ బియ్యం అన్ని తీసుకున్నాడు, తాటాక పుట్టలో పోసుకున్నాడు, ఏమీ తిరిగిన వాళ్ళ బయటికి వెళ్ళి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడు వచ్చింది మహాతల్లి ఆ బకుళమాత, వచ్చి పిల్లని అడిగింది, పిల్లనిస్తామన్నారు. అబ్బో పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఏమి వైభవం, అదేమో ఒక రోజులో గంటలో 10 నిమిషాల్లో చెప్పే విషయమా, పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు పురాణంలో. ఎంత పెద్ద పెద్ద ఆకులు తెచ్చి భోజనం పెట్టారంటేట, అసలు భోజనం పెట్టడంలో మర్యాద. ఇక్కడ కూర్చుని భోజనం చేస్తే ఆకు చిమ్మర వడ్డించినటువంటి పదార్థాన్ని ఇలా తీసుకున్నవాడెవడూ లేడు. ఎందుకంటే ఎంత పెద్ద చెయ్యున్నవాడైనా ఆ పదార్థాన్ని చివర ఉన్నటువంటి పదార్థాన్ని అందుకోవాలంటే ఇలా లేచి ఇలా అందుకోవలసిందే. అంత పెద్ద పెద్ద ఆకులేసి అన్ని వడ్డించారట. ఇంతమందికి పులిసెక్కడ కాచాలన్నారు, వంట ఎవడు చేస్తాడన్నారు, అగ్నిహోత్రుణ్ణి తీసుకొచ్చి వంట బ్రాహ్మడిగా పెట్టండి అన్నారు. చింతపండు మరి ఎక్కడ కలపాలన్నారు, పాపనాశనం కొండ మీద కలిపేయండి, కింద పడ్డదంతా అగ్నిహోత్రుడు కాచేసి పులుసు చేసేస్తాడన్నాడు. మన్మధుడు వచ్చి సాక్షాత్తు తాంబూలం ఇచ్చాడు, మన్మధుడు తాంబూలం ఇస్తే లేనిపోని కూడా వస్తుంది ఎలా అన్నారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో చందనం రాయించండి అన్నారు. అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళి మహానుభావుడు ప్రామిసరీ నోట్ రాశాడు. కలియుగంలో ధర్మాలు ఎలా ఉంటాయో నిరూపించడం కోసమని తాను ఆచరించి చూపించాడు. ఎంత గొప్పవాడైనా అప్పు చేయకుండా పెళ్లి చేయలేడు. అప్పు చేయకుండా పెళ్లి మేమెందుకు చేస్తామండి, కోటీశ్వరులం మేమే అప్పు చేసి పెళ్లి చేయలేదంటారేమో. బ్రాహ్మణుడికి ముందు మీరేం డబ్బిచ్చేసి పెళ్లి చేయించలేదుగా, పెళ్లి చేసేసిన తర్వాత మీరు తాంబూలం ఇస్తారంటే ముందు మంత్రాలన్నీ అప్పు చేసుకున్నారా లేదా? సన్నాయి వాయించిన వాడికి పెళ్లి అయిపోయిన తర్వాత డబ్బిచ్చారా, ముందు ఇచ్చేసారా? కిరాణా కొట్లో వాడికి కావలసినవన్నీ పంపించవయా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చి సర్దేస్తాను నీకో అంటారు. షామియానా వాడికి అడ్వాన్స్ ఇస్తారు కానీ టోటల్ సెటిల్మెంట్ చేసేరుగా వాడు షామియానా వేయని భయం మీకు. కాబట్టి అప్పే ఇవన్నీ అప్పెట్టుకునే పెళ్లి చేశారు. అప్పు లేకుండా కలియుగంలో ఎంత గొప్పవాడు పెళ్లి చేయలేడు, ఇది చెప్పడం కోసం అప్పు చేశారని. అప్పు చేసి ప్రామిసరీ నోట్ రాశారు. కలియుగం లక్షణం స్వామి నాకు భయంగా ఉంది, మీరు ఎంత గొప్పవారైనా ఇంత గొప్ప డబ్బు మీకు ఇవ్వడానికి సాక్షులు ఎవరైనా ఉన్నారా అన్నారు.
పరమశివుడు పెడతాడయా అని శివుడితో సాక్ష్యం. ఒక సాక్ష్యం బానే ఉంది కానండి, ఆయనేమో ధ్యానంలోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఇలా కూర్చుంటాడు, తీరా ఎప్పుడో సాక్ష్యం చెప్పమందా అంటే ఆయన పలకపోతే లేనిపోను గొడవ కదండి. కాస్త ఎప్పుడూ లేచుండి మాట్లాడేవాడితో కూడా పెట్టించండి అన్నారు. ఎప్పుడు 4 ముఖాలతో వేదం చదువుతూ సృష్టి చేస్తూ ఉంటాడు కాబట్టి బ్రహ్మగారి సంతకం పెట్టించారు. 2 సంతకాలు మంచివే కానండి, కలియుగంలో 3 సత్యం కదా, 3వ వాడితో కూడా పెట్టించండి అన్నారు కుబేరుడు. అంటే అశ్వత్థ వృక్షం కూడా సంతకం పెట్టింది. ఇప్పటికీ ఉందండి ఆ ప్రాణిశ్రీ నోటు. మీలో ఎంతమంది చూశారు వెంకటాచలంలో? చెయ్యొద్దండి. అయ్యయ్యో, ఎవరూ చూడలేదా? ఆదివరాహస్వామి వారి కింద ఉంటుంది. ఆ రాగి పత్రం తీసి చూపిస్తారు. వెంకటేశ్వర స్వామి వారు రాసినటువంటి ఆ ప్రోనోట్ మీరు కొంచెం జాగ్రత్తగా అర్చక బతిమాలు అడిగితే ఆ కింద నుంచి తీసి ఆ రాగి పత్రాన్ని చదువుతారు, చదివి మీకు వినిపిస్తారు. కొన్నాళ్ళు దాన్ని ఒక బట్ట మీద రాసి అక్కడ తగిలించి ఉంచేవారు చదవడం కోసమని. చదువుకుని సంతోషిస్తారు. ఆ స్థానాన్ని తీసి చూపించడం ఇబ్బంది కదా అని. కాబట్టి మహానుభావుడు ప్రోనోట్ రాశాడు. పద్మావతి శ్రీనివాసుల పరిణయం అంత వైభవోపేతంగా జరిగింది. అమ్మ మాటకి అంత కట్టుబడ్డాడు.